స్వాతంత్రులయ్యుండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుట మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పరిశుద్ధమైన మా దేవ, మేమందరము దేవా నాయన ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో వచ్చి ఉన్నాము తండ్రి. నీ వాక్కు వినడానికి మీరు మాతో మాట్లాడుతానని ఆశ కలిగి వచ్చిన్నాము దేవా. మీ కృప కుమరించండి. పరిశుద్ధ ఆత్మదేవా, మీ చిత్తమును జరిగించుకోండి దేవా. మీరే మాతో మాట్లాడి నాయన ప్రభా, మా అంతరంగమును ఎరిగిన దేవా నీకు స్తోత్రము తండ్రి. మాలో నాయన ప్రభా ఏదైతే నీకు విరోధమైనది ఏమైనా ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి నీ వాక్కు ద్వారా నాయన, మీ వాక్కు విని నాయన ప్రభా ఎవరు జీవించే కృపను దయచేయండి నాయన ప్రభా. మన అంతరంగములు కలిగిన మలినమును దేవా, దాని ద్వారా మీ వాక్కు ద్వారా కడిగి వేసుకొని నాయన ప్రభా నీ సన్నిధానములో నీతిమంతులుగా నిరపరాధులుగా నిలబడడానికి సహాయం చేయండి. మీరు ఆకలి పాలు పొందడానికి కృప కుమ్మరించండి. మీ యొక్క నాయన ప్రభా కడబూర స్వరం వినడానికి మాకు ఆత్మీయ చెవులను అనుగ్రహించమని, మా అంతరంగమును సరిచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మా నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రికలో 10వ వచనం చూసినట్టయితే ఏమంటున్నాడు? స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. అంటే దేవుడు మన ఏం చేస్తున్నాడంటే, మీరు స్వతంత్రంలో తీర్చున్నాడు మనకు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాటలు ఎవరికి రాస్తున్నాడు? పేతురు గారు ఎవరికి రాస్తున్నాడు? మొదటి అధ్యాయం 1వ వచనం చదువుకుందాం ఒకసారి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియా ఆసియా బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. హల్లెలూయా. వీరికి ఏం చేస్తున్నాడంటే, ఎవరికంట? పొంతు గలతీయ కప్పదోకియా ఆసియా బితునియా అనే దేశం చెదిరిన వారిలో వీరందరూ ఏమైందంట? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క పత్రిక, ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్ముడు ఎవరికి రాస్తున్నారంటే, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు ఎవరంట? వారు స్వతంత్రులు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మనకు దొరికినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యము, మనకు దొరికినటువంటి ఈ స్వాతంత్ర్యము ఏమి చేయదంట? మనలో ఉన్నటువంటి దుష్టత్వమును కప్పి పెట్టుకోవడానికి దాన్ని వినియోగపరచొద్దు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనం స్వాతంత్రులమే. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి సమస్త పాపములో నుంచి విడిపించబడి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ప్రత్యేకపరచబడి నామకార్థములోని సత్యవాక్యము సత్య సంఘం అనేది అయ్యా శిలో సువార్త విని నిజమైన సువార్తను, సత్యమైన సువార్తను అంగీకరించి ఆయన శిష్యులుగా, ఆయన దాసులుగా, ఆయన పిల్లలుగా మనము ఏర్పరచబడ్డాం. వారు ఎవరై అంటే వారు స్వతంత్రులు.
ఎందుకంటే వారు ఇప్పుడు దాసులు కారు. ఎందుకంటే ఆ దాసత్వం అనే కాడిని దేవుడు ఏం చేసిండు? ఆయన యొక్క మరణము ద్వారా ఆయన ఏం చేసిండు? విరిచివేసిండు. ఆ దాస్యం అనే కాడిని ఆయన విరిచివేసిండు. విరిచివేసిన కారణం బట్టి ఇప్పుడు ఏమైపోయింది? మనం అందరము స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఎవరు స్వతంత్రులుగా మార్చబడిన వారు ఎవరయ్య అంటే, తన పాపమును ఒప్పుకొని, నేను నిజము జన్మపాపిని కర్మపాపినని ఒప్పుకొని దేవుని సన్నిధానములో మనసులో నొచ్చుకొని మారు మనసు పొంది ఆయనకిష్టలుగా జీవించాలని తనను తాను ఆయనకు సమర్పించుకొని, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఆయన వాక్యమును తన హృదయంలో దాచిపెట్టుకొని దానికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారు ఎవరు? స్వతంత్రులు. ఎందుకంటే సాతానుకు వారి మీద ఏం లేదు, అధికారము లేదు. పాపం అనే దాస్యం కింద వారు కట్టబడి లేరు, వారు విడిపింపబడ్డారు, వారు స్వతంత్రులు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధ రక్తము, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము, ఆ కల్వరిలో కార్చినట్టు ఆ పరిశుద్ధ రక్తము ఎవరి మీద అయితే ప్రోక్షింపబడ్డదో వారి పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. వారిలో ఉన్నటువంటి సమస్త మలినము ఏమైపోయింది? కడిగివేయబడ్డది. హల్లెలూయా. వారి యొక్క దాసత్వము ఏమైపోయింది? దానిలోంచి విడిపింపబడ్డారు. ఇప్పుడు ఏమైపోయిన వీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఎక్కడ స్వతంత్రులుగా ఉన్నారు వీళ్ళు? ఎక్కడ స్వతంత్రులుగా ఉన్నారు? సర్వశక్తిమంతుడైన ఆ దేవుని సన్నిధానములో, ఆ పరిశుద్ధాత్మ ఎదుట ఇప్పుడు ఏమున్నారంటే వీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఎవరు? దేవుడు ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆయన అరచేతుల్లో చెక్కుకున్నవారు. ఆయన ఎవరినైతే వారి తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే వారు ఎప్పుడైతే దేవుని వారిని ఎవరైతే చూశారో వారు స్వతంత్రులుగా తీర్చబడ్డారు. అప్పుడు అంటున్నారు, ఆ స్వతంత్రులుగా మార్చబడినటువంటి, ఆ స్వాతంత్ర్యం పొందుకున్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మీరు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెట్టుకొనుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచగా అని అంటున్నాడు. ఆ యొక్క స్వాతంత్రం మనకి ఎందుకు ఇచ్చిండయ్యా అంటే, మన పాతము మనలో ఉన్నటువంటి సమస్తమును కప్పిపెట్టుకోవడానికి కాదు, కానీ మనలో ఉన్నటువంటి దుష్టత్వం కానీ, మనలో ఉన్నటువంటి కల్మషం కానీ, మనలో ఉన్నటువంటి సమస్తమును కప్పిపుచ్చుకోవడానికి కాదు, కానీ ఏమంటున్నాడు? మీరు ఏం చేయాలి? దేవుని దాసులమని ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండడం అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఏ విధంగా అయితే లోబడ్డాడో, కుమారుడు తండ్రికి ఏ విధంగా అయితే లోబడ్డాడో, తండ్రి ఏ చిత్తముతోడో ఒక కుమారుని ఈ లోకమునికి పంపించినాడో అది నెరవేర్చడానికి ఎన్ని శ్రమలను అనుభవించినాడో, ఒక సాత్వికము కలిగి, ఒక దీన మనస్సు కలిగి ఈ లోకంలో ఏ విధంగా జీవించినాడో, పాపిని ఏ విధంగా క్షమించినాడో, ఏ విధంగా తండ్రి చిత్తమును నెరవేర్చినాడో, ఆ తండ్రి దేవుడు ఏమి చెప్పాడో అది ఏం చేసినాడు? సమస్తము నెరవేర్చినాడు. నేను సాత్వికులను దీన మనసు గలవాడును కనుక నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి అని చెప్పాడు. అందుకంటే ఆ యొక్క దాసులు కూడా ఏముండాలంట? ఆయన యొక్క సాత్వికము, ఆయన యొక్క దీన మనసు కలిగి ఉండాలి. అందుకంటున్నాడు కదా, దేవునికి దాసులమని మీరు లోబడి ఉండుడి. మీరు దాసులమని ఇప్పుడు ఏమంటారండి? మీరు దాసులు అంటే ఎవరికి? పాపముకు దాసులు గారు. ఇప్పుడు ఎవరికి దాసులు? నిత్య జీవం ఇచ్చేటటువంటి ప్రభు అయిన దేవుని తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇప్పుడు ఎవరేమో మనము దాసులము. ఎందుకంటే మనము కొనబడిన వారము. ఇప్పుడు మనము మన సొత్తు కాదు. కాబట్టి అందుకే అంటున్నాడు, మీరు దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఎందుకంటే మనము మన సొత్తు కాదు. ఆయన ఒకరున్నారు, మనల్ని కొన్నవారు ఒకరున్నారు. ఆ దాసత్వంలో నుంచి, ఆ సాతాను దాసత్వంలో నుంచి
ఏం చేశాడంటే ఆ పాపంలో నుంచి విడిపించి తన రక్తం ఏం చేశాడు, తన క్రయధనముగా చెల్లించి మనల్ని ఏం చేశాడు, ఆయన కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి దాసులం మనము? మనల్ని ఎవరైతే కొన్నారో వారికి దాసులం. కాబట్టి ఏమంటున్నానంటే ఇప్పుడున్న వాటికి మీరు దాసులై ఉండకుండా ఇప్పుడు మీరు ఎవరికి దాసులై ఉండాలి? దేవునికి దాసులై ఉండు అని చెప్తున్నాడు. ఇంకేం మాట చెప్తున్నాడు? అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. హల్లెలూయా. ఎవరైతే స్వతంత్రులుగా మార్చబడి దేవుని దాసులుగా ఎవరైతే ఉంటారో వారికి ఏమేమి ఉండాలంట? మొట్టమొదటిగా ఆయనను అందరినీ సన్మానించాలి. నంబర్ 1, సహోదరులను ప్రేమించాలి. నంబర్ 2, నంబర్ 3, దేవునికి భయపడాలి, రాజును సన్మానించాలి. ఎందుకంటే వారి మీద వారికి హక్కు లేదు. ఎవరైతే కొన్నారో, ఎవరైతే ఆజ్ఞ ఇస్తున్నారో ఆ ఆజ్ఞకు లోబడి నడుచుకోవడమే ఎవరి పని? ఇప్పుడు దాసుల పని. హల్లెలూయా. ఎవరైతే చెప్పుతారో, ఎవరైతే మాట చెప్పుతారో, ఎవరైతే నడిపిస్తారో వారికి లోబడి, ఆ మాటకు లోబడి వారు ఏం చేయాలి? ఇది దాసులు, స్వతంత్రులుగా మార్చబడినటువంటి, ఆ పాపంలో నుంచి విడిపించబడినటువంటి, ఆ పాపము ద్వారా, ఆ శాపము ద్వారా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ క్రీస్తు కూడా బ్రతికించిన వారు, క్రీస్తు కూడా బ్రతికిన వారు ఇప్పుడు ఎవరు? దేవునికి దాసులై ఉండాలి. వారు ఏం చేయాలంటే ఆ దేవుని ఆజ్ఞలు వారు నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఏం ఆజ్ఞ అంటే అందరిని సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడేమన్నాడు? నీ సహోదరులను ప్రేమించమన్నాడు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడి రాజును సన్మానించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. 12 నుంచి చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలవు గాని నేను దేని చేతను లోబర్చుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలవు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిట్లో స్వాతంత్రం ఉన్నది ఆయనకు, కానీ అన్ని కార్యములు చేయదగినవి కావు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏది దేనికి కోసం నియమించబడ్డదో. ఏమి చేసిండంట? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతనో లోబరుచుకొనబడనొల్లను. అంటే అందరూ స్వాతంత్రం ఉన్నా కానీ దేని చేత కూడా దేనికి కూడా ఆయన దాసుడు కాడంట. అంటే దేనికి ఆయన మీద అధికారము ఇవ్వడు. ఎవరికి? ఆ పరిశుద్ధాత్మ దేవునికి తప్ప, తండ్రి అయిన దేవునికి తప్ప ఆయన ఇంకెవరికి లోబడడు. దేనికి ఆయన మీద అధికారము లేదు. హల్లెలూయా. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. అంటే దేనికి కూడా ఆయన దాసుడుగా కాడు. ఎందుకంటే ఆయన ఆ ధర్మశాస్త్రము దాసుడై ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏం చేసిండు? దేవుడు విడిపించి ఈయనను స్వతంత్రుడుగా చేసినాడు. ఆ స్వతంత్రుడుగా చేసిన కారణం బట్టి ఈయన ఏమంటున్నాడంటే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను అన్ని చేయదగినవి
కావు. ఈ లోకంలో ఎన్నో కార్యములు ఉన్నవి. ఎందుకంటే నేను స్వతంత్రునిగా మార్చబడ్డాను, ఆ ధర్మశాస్త్రం దాని నుంచి విడిపించబడ్డాను, ఆ పాపంలో నుంచి విడిపించబడ్డాను, ఆ దాసమైన కాడికింద నుంచి విడిపించబడ్డాను, ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను, ఈ లోక జ్ఞానం నుంచి విడిపించబడ్డాను. ఎప్పుడైతే ప్రభు దర్శించినాడో అప్పుడు సమస్తము, ఈ లోకములకు సంబంధించిన సమస్తము ఏమైపోయింది, ఆయన దాని మొత్తము తొలగిపోయింది. ఇప్పుడు స్వతంత్రుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఈయన ఆత్మీయ వరముల చేత ఆయన ఏం చేసినట్టు ఇప్పుడు అభిషేకించబడ్డాడు. ఆయన స్వతంత్రుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటి వలన ఆయన స్వాతంత్రం పొందుకున్నాడు. కానీ అన్ని పనులు ఆయన చేయదగినవి కావు అంటున్నాడు. ఎందుకంటే భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములు నియమింపబడి ఉన్నది. కానీ అవి ఒకప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు దాన్ని నాశనం చేస్తాడంట. అవి ఒకప్పుడు భోజనము కానీ కడుపు కానీ ఏమైపోయేది, ఒకప్పుడు నాశనము అయిపోయేది, ఒకప్పుడు నశించిపోయేది ఇది. ఎందుకంటే ఇది శరీరం, మట్టి శరీరము కాబట్టి ఇది ఒకప్పుడు నశించిపోయేదే. ఒకరోజు కాకుండా ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఒక సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు అయినా కానీ ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నా కానీ ఒక రోజు ఏమైపోతుంది, అది నశించిపోతుంది. దాన్ని నశింపజేస్తాడు దేవుడు. కానీ దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ఈ యొక్క దేహము ఏదైతే దేవుడిచ్చినాడో, ఈ దేహము దేనికోసం కాదు, జారత్వము కోసం కాదు, దేవుని కోసము, దేవుని యొక్క సేవలు వాడబడడానికి, దేవుని నిమిత్తమై వాడబడడానికి, దేవుని కార్యములు చేయడానికి, దేవుని యొక్క మార్గములో నడవడానికి, దేవుని ఆలోచనలు పొందుకొని దేవుని ఆలోచన చెప్పిన నడవడానికి. ఇది జారత్వం చేయడానికి కాదు. ఈ శరీరము ద్వారా పాపము చేసి ఆత్మను నరకములో తోసివేయడము కాదు. ఎందుకంటే నేను ఏం చేయబడ్డాము, రక్షింపబడ్డాము, స్వతంత్రులుగా మార్చబడ్డాము, రక్తము ద్వారా కడగబడిన నేను మళ్ళీ తిరిగి అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యొక్క స్వతంత్రంగా మార్చబడ్డాం కాబట్టి, ఈ మార్చబడినటువంటి ఈ శరీరము, స్వతంత్రంగా మార్చబడినటువంటి నేను ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి, ఈ దేహంలో ఉన్నాము కాబట్టి, ఈ దేహము ఎవరి కోసమై అంటే ఎవరైతే మనల్ని కొన్నారో వారి కోసం జీవించాలి. ఎవరైతే మనల్ని కొన్నారో వారికి దాసులుగా ఉండాలి, వారికి లోబడి ఉండాలి, వారి మాటకు లోబడాలి, వారి చిత్తానుసారంగా నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకానుసారంగా చూసినట్లయితే మనం ఒక యజమాని దగ్గరికి మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా పని చేస్తామో, అదే ఆ యజమాని ఇష్టానుసారంగా పని చేస్తామా? యజమాని ఇష్టం ఏది చెప్తే అది చేస్తాం. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన జీతము ఇస్తాడు. ఇప్పుడు ఆయన కట్టుబడి ఉన్నాం, ఆయనకు లోబడి ఉన్నాం. అదేవిధంగా నన్ను కొన్నటువంటి ఆ దేవుడు, ఎందుకంటే ఆ యొక్క పాపం అనే దాసత్వంలో ఉన్నప్పుడు, ఆ దాస్యమైన కాడి కింద కట్టబడి ఉన్నప్పుడు, అక్కడ ఊరకాయ అమ్మిపోయినప్పుడు దానికి కావలసినటువంటి విల చెల్లించి ఆ పాపంలో నుంచి మనల్ని ఏం చేశాడు, మనల్ని కొని ఆయనకు దాసులుగా చేర్చుకొని నన్ను స్వతంత్రులుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. మార్చుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆయనకు లోబడి ఉండాలి. అంతేగాని మా యొక్క శరీరము ద్వారా మనం పాపము చేయడానికి, తిరిగి పాపము జోలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఈ యొక్క శరీరము, ఈ యొక్క ఆత్మ సమస్తమును ఆయన నిర్మించినాడు కాబట్టి, ఆయన అనుగ్రహించినాడు కాబట్టి, ఆయన చేత నిర్మించబడ్డది కాబట్టి ఇది ఎవరి కోసము, ఆయన కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ లోకంలో చూసినట్టయితే మనం ఏదైనా ఒక బండి కొంటాం, అది కొన్న తర్వాత వేరేదైతే మనదవుతుందా? వేరే చేయి పెడితే ఏమవుతుంది, ఏం చేస్తాము, ఇది నాది అంటాం. అదేవిధంగా ప్రభు కూడా మనల్ని ఏం చేశాడు, కొన్నాడు. హల్లెలూయా. మనల్ని కొన్నాడు.
కొన్నాడు కాబట్టి మనం ఎవరి వారం ఇప్పుడు? ప్రభువు వారం. మనకు మన మీద అధికారము లేదు, వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడు? దేవుడు ప్రభువు లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎప్పుడు అంటే ఈ దేహము ద్వారా జారత్వము చేయనప్పుడు, దేవునికి విరోధమైన కార్యములు చేయనప్పుడు, ఈ దేహము ద్వారా ఆ యొక్క వ్యభిచారము చేయనప్పుడు, ఈ దేహము ద్వారా ఆ దేవునికి అయిష్టమైన పనులు చేయనప్పుడు, ఈ దేహము ద్వారా ఆయన చిత్తానుసారమైన పనులు చేయనప్పుడు, ఈ దేహము ద్వారా మన చిత్తానుసారంగా నడవనప్పుడు, ఈ లోకానుసారంగా నడవనప్పుడు, లోకాశలకు లోబడినప్పుడు, అప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు మనలో కూడా తన శక్తి వలన లేపుతాడు. ఎప్పుడంటే ఆయన రాకడ సమయంలో. ఆయన దానికోసమే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి, దానికోసమే నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి, దానికోసమే నిన్ను నన్ను స్వతంత్రంగా చేసినాడు కాబట్టి ఆరేం చేస్తున్నాడు? అది ఆశపడుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కోసం ఏర్పరచుకున్నటువంటి నీవు నేను ఆయన రాకడ వరకు ఏముండాలి? నిష్కపటులుగా, నిష్కలంకులుగా, ఏ మచ్చైనను డాగు లేకుండా ఆయన ఎదుట, ఆయన సన్నిధానములో ఎదగాలని, నడవాలని, ఆయనతో పాటు జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మీ దేహము జారత్వము కోసము నిమిత్తము కాదయ్యా, కానీ ఆ దేహము దేనికోసం? అది ప్రభువు కోసమే, అది ప్రభువు నిమిత్తమే. 15వ వచనం చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయవంలో ఉన్నవని మీరు ఎరగరా? హల్లెలూయా. ఏమున్నాయంట? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా అని అంటున్నాడు. హల్లెలూయా. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరగరా? అంటే మన దేహము, మనము ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాము? క్రీస్తులో అతకబడి ఉన్నాము. ఒక దేహము, ఒక అవయవముగా అతకబడి ఉన్నాము. ఈ దేహము ఆయన శరీరములో ఒక అవయవముగా ఉన్నది. ఈ దేహము పాపం అయితే అక్కడ ఏమైపోతుంది? అక్కడ ఏమైపోతుంది? అక్కడ బాధ కలుగుతుంది. అయ్యో, మన కాలుకు దెబ్బ తాకితే ఎక్కడ నొప్పవుతుంది? హృదయంలో నొప్పవుతుంది, ఇక్కడ మైండ్లో నొప్పవుతుంది. మొత్తం కన్నీరు, ఈ కన్ను ఏం చేస్తుంది? ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. అదేవిధంగా ఒక్క దేహం, మన దేహము ద్వారా మనము పాపము చేసినట్లయితే క్రీస్తు యొక్క అవయవములో ఉండి పాపము చేసిన వారమైతాము. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, బాధపడతాడు. ఎందుకంటే నేను ఈ దేహం, నీ దేహం, నా దేహం ఇప్పుడు ఏమైపోయింది? దేవుని యొక్క శరీరములో అవయవముగా మార్చబడ్డది. కారణం ఏంటంటే ఆయన రక్తం ద్వారా విమోచింపబడి మనము స్వతంత్రులుగా మార్చబడ్డాము. ఆయన కోసం మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు? పేతురులో ఏమన్నాడు? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని అంటున్నాడు. మనం ఏర్పరచబడ్డాము, ఆయన శరీరంలో అవయవంలో అతకబెట్టబడ్డాము. కానీ ఒకవేళ మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా ఒకవేళ దానికి విరోధంగా మన పాపం చేసినట్టయితే ఏమైపోతుందంట? వేశ్య యొక్క అవయవములుగా మారతామంట. ఏమంటున్నాడు అక్కడ? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? హల్లెలూయా. ఒకవేళ దేవునికి విరోధంగా పాపము చేసినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వేశ్యతో కలుసుకునే వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేస్తున్నవాడు వ్యభిచారము చేసి ఏమైపోతుందంటే ఆ దేహముల నుంచి దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు దాన్ని? ఎందుకంటే అది పరిశుద్ధమైనది, ఇది అపవిత్రమైనది కాబట్టి దాన్ని కొట్టివేసి పక్కకు పడేస్తాడు.
ఏకదేహమై ఉన్నాడు మీరు ఎరగరా. ఒకసారి ఏమంటున్నాడంటే దేవునికి భయపడని వాక్యం చదివించినట్టు ఏం చేయాలి? అవును, నేను దేవుని యొక్క శరీరంలో ఒక అవయవం ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను నా దేహం ద్వారా అపవిత్రమైన కార్యము చేసినట్టయితే ఆ దేహం అంతా అపవిత్రమవుతుంది. ఒక భయము కలిగి ఆ దేవునికి భయపడి దేవుని వాక్యం లోబడి, ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఇక్కడ కాదు, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు, భూమి కింద ఉన్నాడు, పైన ఆకాశం అందు ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక భయం కలిగి, ఒక యోసేపు వలె ఒక భయం కలిగి మనము మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే ఆయనకు ఇష్టలుగా జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. అంటే ఏదైతే మనల్ని ఏ చిత్తముతో ఆయన ఎన్నుకున్నాడో, ఏ చిత్తముతో ఆయన ప్రత్యేకపరిచినాడో, ఏ చిత్తముతో మనల్ని వేరుపరిచినాడో అది మరిచిపోయి తన ఇష్టానుసారంగా తిరిగి పక్క మార్గంలోకి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు ఏమైపోయిందంట? వేశ్య యొక్క అవయములుగా మారుతారు. ఎందుకంటే దానికోసం కాదు దేవుడు పిలిచింది. ఆయనతో అవయవంలో అతుక్కొని ఆయన ఇష్టానుసారంగా ఆయన చూపించిన మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో ఏం చేస్తారు? నడవడమే ఆయన చిత్తం. ఆయన ఏ విధంగా జీవించినాడో ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించడమే ఆయన చిత్తం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఆయన యొక్క సువార్తను, ఆ యొక్క తండ్రి రాజ్యమును ఈ లోకములో స్థాపించడమే, ఆ పరలోక రాజ్యం ఈ లోకం స్థాపించడమే, ఈ లోకంలో స్థాపించడమే ఆయన చిత్తము. ఎందుకంటే ఈ లోకంలో పరలోక రాజ్యం స్థాపించినట్లయితే ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారని అంటే ఎవరైతే పాపంలోంచి విడబడి తన పాపములను ఒప్పుకొని ఆయనను నిజమైన దేవుడిని ఒప్పుకొని ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను ఆయన రాజుగాను ఎవరైతే అంగీకరించిన వారు అక్కడ ఉంటారు. ఆ పరలోక రాజ్యంలో వారు కట్టబడతారనమాట. ఆయన అవయవంలో కట్టబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికోసం అంటున్నాడు, మీరు ఆయన అవయవంలో ఉన్నప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా జీవించద్దయ్యా. అది ఆ దేహము దేనికోసం కాదు, జారత్వం నిమిత్తం కాదు, ఆ దేహము దేవుని నిమిత్తమే. ఒకవేళ అలా చేసేవారు అది ఒక వేశ్య అవయములుగా తీసుకొని మార్చి చేస్తే అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. ఇప్పుడు ఏమైపోతుంది? వేశ్య కలిగినటువంటి ఆ యొక్క దేవుని కార్యం మన చిత్తానుసారం మన కార్యములు జరిగించినట్టయితే మనం కూడా వేశ్యతో కలిసిపోయి ఏమైపోతుంది? మన దేహం కూడా ఏమైపోతుంది? వ్యభిచారం చేసిన ఆ వేశ్యగా మారిపోతున్నదంట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వారలారా, మనము ఎక్కడున్నాము? మనము ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన శరీరములో ఒక అవయవముగా మార్చబడ్డాము, ఒక అవయవముగా అతికించబడ్డాము. ఎప్పుడంటే ఆయన మనల్ని పాపములో నుంచి విడిపించి ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆయనను మన స్వతంత్రులుగా చేసి ఆ దాశతో మన కాడిని విరిచివేసి నిన్న స్వతంత్రులుగా చేసినాడు. దేనికోసం అంటే ఆయన శరీరంలో ఒక అవయవంగా ఉండి ఆయన చెప్పిన పనులు మాత్రమే చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మన తలంపు ఏది చెప్తే మన ఏమి చేస్తుంది అవి అంతవరకే చేస్తాయి. కానీ పక్క వాళ్ళు చెప్పినట్టు ఇది చేస్తుందా? చేయదు. అదేవిధంగా మనము క్రీస్తు శరీరముకు అవయవంగా మార్చబడినటువంటి నేను కూడా ఆ క్రీస్తు యొక్క ఆత్మ ఏవైతే చెప్తాదో ఆ దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా మాత్రమే మనం చేయాలి. దానికి విరోధమైన కార్యములు మనము ఒకవేళ చేసిన ఎడల ఏమైపోతామంట? మనము వ్యభిచారులుగా మారుతామంట. అదేం చేస్తుంది? ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, ఏమంటున్నది? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. అంటే ఆ వేశ్యకున్నటువంటి ఆలోచనలు కానీ వేశ్యకున్నటువంటి మనసులో అపవిత్రత కానీ ఎవరి లోపల వస్తుందో వారు ఏం చేసినట్టు వేశ్యతో కలుసుకొనిన వారై వారు ఏకమైన వారు అవుతారు అన్నమాట. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము
13 నుంచి చదువుకుందాం. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఈ మాట? సహోదరులు చెప్తున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అంతేగాని అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి అని చెప్తున్నాడు. అక్కడైతే ఏం చెప్పాడు? మొదటి పేతురులో ఏమని చెప్పాడు? దేవునికి దాసులై లోబడి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నారు ఇప్పుడు? ఒకరికొకడు దాసులై ఉండుడి. దేని చేత? ఎందుకు మరి దాసులై ఒకరికొకరు ఉండాలంటే, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితే. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనగా, అంటే శరీరానుసారమైనటువంటి క్రియలు చేయకుండా, శరీరానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి మార్గంలో నడవక, శరీరానుసారమైనటువంటి మాటలు మాట్లాడక, శరీరానుసార క్రియలు మానివేసి, సమస్తం మానివేసి ఏం చేయాలంట? దేవునికి ఇష్టలుగా, దేవుని దాసులై దానికి లోబడి ఉండవలెను. దానికోసం మిమ్మల్ని ఏం చేసిండు? స్వతంత్రులుగా మార్చిండు. ఏదో మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. అక్కడ పౌలు అన్నాడు, నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను స్వతంత్రం పొందుకోలేదు. నేను స్వతంత్రుడిని, అయినను అన్ని చేయడానికి నాకు స్వాతంత్రము లేదు. నేను స్వాతంత్రం పొందుకున్నా, కానీ అన్ని పనులు చేయడానికి నాకు స్వాతంత్రము లేదు. అన్ని చేయకూడదు. కొన్ని చేయరాని పనులు ఉన్నాయి, చేసే పనులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ దేవుని ద్వారా, ఆ దేవుని దాసులు దేవుని రక్తం ద్వారా కడగబడి స్వతంత్రులుగా తీర్చబడ్డాడో, స్వతంత్రులుగా మార్చబడ్డాడో, వాడు ఏమి చేయాలంటే ఈ లోక ఆశలన్నీ తొలగించుకోవాలి, శరీరానుసారమైన క్రియలను తొలగించుకోవాలి, శరీరానుసారమైన మనసు తొలగించుకోవాలి, శరీరానుసారమైన క్రియలు తొలగించుకోవాలి, శరీరానుసారమైన మాటలు తొలగించుకోవాలి, శరీరానుసారమైన ఆలోచనలు మానుకోవాలి. ఎందుకంటే ఆ దాని ద్వారా ఏమైపోయినా మనము క్రీస్తు శరీరముకు ఒక అవయవముగా అతకబడ్డాం. శరీరము, ఆ క్రీస్తు యొక్క శరీరముకు అతకబడినటువంటి నీలో నాలో ఏముండాలి? ఆయన యొక్క క్రియలు మాత్రమే ఉండవలెను, ఆయన యొక్క ఆలోచనలు మాత్రమే ఉండవలెను, ఆయన క్రియలు మాత్రమే, ఆయన నడిచిన నడకలే మనలో ఉండవలెను, ఆయన ఏ విధంగా మాట్లాడినో అదే విధంగా ఆ యొక్క నడకలే మనలో ఉండవలెను. అందుకే అంటున్నాడు కదా, ఒక మాట, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు? దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడనేమో ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టత్వమును పెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగించగా అంటున్నాడు. చూడండి, అంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రము దేనికోసం? మన కోసము కాదు, అని అది దేవుని కోసము జీవించడానికి. దేవుని నుంచి స్వతంత్రంగా చేర్చబడ్డ, ఎందుకు మార్చబడ్డామంటే ఆ యొక్క సాతాను బంధకముల నుంచి, ఆ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి, ఆ పాపమనే కాడి దాసత్వంలో నుంచి, ఆ పాపమనే కాడిలో నుంచి మనం వెళ్ళిపోయి దానిలో నుంచి మనల్ని విడిపించి మనల్ని ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేసినాడు. అంటే పాపం, ఎలాంటి పాపం కూడా మనలో ఉండకుండా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సన్నిధానంలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ స్వాతంత్రమును ఊరికే కాదు, ఆయన కోసమే. ఆ దేహము దేవుని కోసమంట, దేవుని నిమిత్తమే. ఈ దేహము ఎవరి కోసము కాదు. ఎందుకంటే ఇది స్వతంత్రంగా మార్చినటువంటి ఈ దేహము దేవుని కోసము కాదు, లోకముకు కాదు, పాపము కాదు. కానీ ఎందుకంటే ఇప్పుడు దేవుని నిమిత్తమే. ఆ దేవుడు దేహము నిమిత్తమే అని మన కొరింథీ పత్రికలో చదువుకున్నాం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి.
అంటే ఒకరికొకడు దాసులై ఉండు అని అంటే అంటే అర్థం ఏంటంటే నేను గొప్ప అనేది ఎవరి హృదయంలో కూడా అది రావద్దు. నేను గొప్ప అని వచ్చిందనుకో అదేమైపోయింది, ఇప్పుడు అదేమైపోయింది, శరీరంలో క్రీస్తు అనే శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవము ఏమైపోయిందంటే అది ఆ శరీరముకు విరోధముగా ఆలోచన చేస్తున్నది. ఇక్కడ ఏమంటాడంటే ఒకరికి ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉన్నాడు, ఒకరికొకరు లోబడి ఉండాలి. సహోదరులందరూ కలిగి ఒకరికొకరు లోబడి ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ సహోదరుల మధ్యలో అది వెళ్ళి విరుస్తుంది. అప్పుడు ఆ యొక్క దేవుని ప్రేమ ఆ సహోదరుల మధ్యలో ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ అప్పుడు పనిచేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆత్మకార్యము జరిగినప్పుడు ఇక్కడ నుంచి కాదు ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క అది ఏమైపోతుందంటే ఆ దేవుని ఆత్మ కార్యములు ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కనబరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనడి. ఏమవుతారంట, ఒకవేళ నేను గొప్ప అని వచ్చినప్పుడు ఏమవుతుందంట, ఒకరినొకరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనడి. అలా కాకుండా ఏమంటున్నాడంటే అదేమంటే అది శరీర క్రియలు. అందుకే అంటున్నాడు ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారలారా, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారలారా, దేవుని రక్తం చేత కడగబడిన వారలారా, దేవుని చేత రక్తంతో కడగబడి ఆ పాపముని దాసత్వంలో నుంచి విడవబడి స్వతంత్రంగా మార్చబడిన వారలారా, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక మన దుష్టక్రియలకు హేతువు చేసుకొనక ప్రభు నిమిత్తమై ఇది నాకు ప్రభు అనుగ్రహించినాడు కదా, ఈ స్వాతంత్రము ఇది నా కోసం కాదు, ఇది దేవుని కోసమని ఆ దేవునికి మాటకు లోబడి ఆ దేవుని మన ప్రేమను పొందుకొని దానికోసం ఎవరైతే జీవిస్తారో, ఆ దేవునికి ఎవరైతే లోబడి జీవిస్తారో, ఆ దేవుని మాట ఎవరైతే కట్టుబడి ఉంటారో, ఆ దేవుని సువార్తను ఎవరైతే వింటారో, దాని ప్రకారం నడుస్తారో, దానికి ఎవరైతే అప్పచెప్పుకుంటారో, ఆ దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ యొక్క ఆలోచన పొందుకొని ఆలోచన ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అవయవము ఆ యొక్క దేహములో అవయవములో అతకబడ్డవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు స్వతంత్రులు, వారి ఇష్టానుసారంగా చేసేవారు వారు స్వతంత్రులు కారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఏమైపోయినంటే వెనక్కి వెళ్ళిపోయినారు. మరి ఒక 2 పేతురు 2వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం ఒకసారి. 2వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేవుని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇప్పుడు ఏమైంది? ఈ వాక్యం ఏం సెలవిస్తున్నది? దేవుని రక్తం చేత కడగబడి స్వతంత్రంగా మార్చబడినటువంటి నేను ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో అవయవముగా అతకబడినటువంటి నేను ఒకవేళ ఏమైపోయింది, మళ్ళీ ఏమైతుందంట, ఆ భ్రష్టత్వమునకు దాసులుగా ఎవరైతే వెళుతారో వారును దేని వలన జయింపబడతారో దానికి ఏమైపోతాడన్న మళ్ళీ దాసులు అవుతాడంట.
ఎందుకంటే మనల్ని పాపములో నుంచి విడిపించినాడు కదా, దాని మీద జయం పొందేసి ఆ మరణం ముళ్ళను విరిచివేసి ఆ పాప బంధకం పాపమనే ఆ దాసమైన కాడిలో నుంచి విడిపించి స్వతంత్రంగా మార్చినాడు. మళ్ళీ తిరిగి ఏమైపోతుందంటే ఆ యొక్క దాసమైన కాడి కిందకి ఎవరైతే వెళుతారో వారు ఏమైపోతుందో దానికే దాసుడైతాడు. అంత మాత్రమే కాదు, ప్రభువును రక్షకుడునని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అక్కడ ఏమన్నాడు? ఈ దేహము దేవుని నిమిత్తమే అని వాక్యము ద్వారా చెప్పబడ్డది. ఒకవేళ దాని ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో అది వేష సాంగత్యం చేసినట్టు, వేషతో కలుసుకున్నట్టు, ఈ వేషతో ఏక శరీరం ఏకమైపోయినట్టు అని చెప్పి వాక్యం సెలవిచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఆ యొక్క ప్రభువును రక్షకుడు నన్ను యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తర్వాత, అంటే లోకంలో నుంచి కడగబడి ఆ పాపములో నుంచి పాప క్షమాపణ పొందుకొని పాపమనే మాలిన్యమును ఆ యొక్క వాక్యం ద్వారా కడిగినటువంటి ఆ దేవుని తర్వాత పాపిని పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మరలా వాటిలో చిక్కుబడి, అంటే అదే పాపములో ఎవరైతే మళ్ళీ చిక్కుబడి వాటి చేత జయింపబడిన, అంటే వాటి మళ్ళీ తిరిగి ఓడిపోయి పాపమనే కాడి కింద మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే పాపము మనల మీద జయం పొందిన తర్వాత ఇప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఏమైపోతుందంట? పాపమునకు దాసుడైపోతున్నాడంట. వారి యొక్క స్థితి ఏమవుతుందంట? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుందంట. అంటే తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ లోకంలో కలవడానికి దేవుడు మన ఆయన రక్తము కార్చింది, దానికోసం ఆయన మనుషకు మన ఈ లోకంలోకి వచ్చింది, దానికోసమైనా ఆ యొక్క దేవుని కృపాశమును గొప్ప భాగ్యమని ఎంచుకొనక మనుష్య కుమారుడిగా పాప శరీరాకారంలో వచ్చింది. దానికోసమా? కాదు. ఎందుకంటే ఈ మానవుడే తన సొంత చిత్తానుసారంగా, అంటే పూర్తి యొక్క హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించని కారణాన్ని బట్టి, నిజమైన మానవ మనసు పొందని కారణాన్ని బట్టి ఏమైపోతాడు? కొంచెం రాగానే ఎప్పుడైతే ఆ యొక్క బండ మీద పడినటువంటి ఆ విత్తనంలాగా కొంచెం మొలకెత్తి ఎండలాగానే అది వారి వేర్లు ఎండిపోయి ఏ విధంగా ఎండిపోతాయో ఆ విధంగా ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క విశ్వాసి ఏమవుతుందంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మీద అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాన్యను తప్పించుకొనిన తర్వాత, అంటే కొన్ని రోజులు తప్పించుకొని క్రైస్తవుడిగా మారిపోయి ప్రభు బిడ్డగా మారిపోయి ఎంతో నీతిమంతుడిగా అగపరచబడి కనబడి ఆ తర్వాత ఏమవుతుందంటే మరలా వాటిలో చిక్కుబడి, అంటే పాపమునకు చిక్కుబడి వాటి చేత జయింపబడి ఆ పాపమును జయించలేక ఓడిపోయినప్పుడు ఎప్పుడేమైపోతుందంటే పాపముకు దాసుడుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఆ స్థితి ఏమైపోతుంది? వారి స్థితి అప్పుడు ఏమైపోతుందంటే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇంకా 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు అంటే చెప్తున్నాడు వాక్యం. హల్లెలూయా. ఎవరైతే రక్షింపబడి అనుభవపూర్వకంగా తెలుసుకొని, అంటే ప్రభు రక్షకుడు, నిజమైన రక్షకుడు ఆయనే, నేను పాపిని అని తెలుసుకొని పాపంలో నుంచి విడబడిన తర్వాత కొన్ని కార్యములు కళ్ళారా చూసిన తర్వాత తిరిగి వెళ్ళిపోయి పాపం చేసి పాపమునకు దాసులై ఉన్నప్పుడు వారి స్థితి ఆ విధంగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఏముంటుందండి? అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం. పరిశుద్ధమైన ఆజ్ఞ ఏదంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది పరిశుద్ధమైనది. ఈ 10 ఆజ్ఞలు దాంట్లో ఇమిడి ఉన్నవి, ధర్మశాస్త్రం అంతా దానిలో ఇమిడి ఉన్నదని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి ఇది ఏం చేస్తుందంటే తొలగిపోయేది కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలంటున్నాడు. అది తెలుసుకుపోవడమే తెలియకుండానే మేలంట.
వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఎట్లా ఉన్నదంట, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరికినట్టు, మళ్ళీ దొరుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించను. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క ప్రభు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడిన వారలారా, దాన్ని ఏం చేయాలి? దాన్ని మనం ఏం చేయాలా? ఆ యొక్క రక్షణను, దేవుడు మనకు ఊరకే ఇచ్చినటువంటి ఆ రక్షణను, దేవుడు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను మనము ఏం చేయాలి? దానిని నిర్లక్ష్యం చేయకుండా దానిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని ఒక నిరీక్షణ కలిగిన వారమై, ఎందుకంటే ఆ రక్షణ ఊరికే ఇవ్వలేదు, ఆయనతో పాటు యుగ యుగములు ఏలాలని చెప్పేసి, ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలని చెప్పేసి ఆ ఆశ కలిగి నీకు నాకు ఆ రక్షణను అనుగ్రహించిండు. నన్ను ఈ యొక్క పాపం అనే దాసత్వంలో కాడి కింద నుంచి విడిపించి నిన్ను నా స్వతంత్రంగా మార్చిండు. కాబట్టి అది దాన్ని నిర్లక్ష్యము చేయకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన ఏదైతే మార్గము చూపించినాడో, ఆయన శిష్యులు ఏదైతే మార్గంలో నడిచినారో, ఆ అపోస్తులు నడిచిన మార్గంలో, అపోస్తులు చూపించిన మార్గంలో, ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి ఆ మార్గమును ఎవరైతే వెంబడిస్తారో వారికి నిత్య జీవము. హల్లెలూయా. అంతేగాని కొంచెం దూరం ప్రయాణం చేసేసి ఆ యొక్క లోతులాగా కొన్ని పచ్చ కనపడినప్పుడు ఏదైతే మార్గమును వెళుతున్నాడో ఆ మార్గమును వదిలిపెట్టేసి తిరిగి ఎవరైతే ఆ దారి తొలగి, ఆ మార్గం తొలగి ఎప్పుడైతే పక్కకు తొలుగుతారో వారి జీవితం ఏమైపోతుందంటే, ఇప్పుడు వారు ఏమైపోతున్నారంటే పాపముకు దాసులుగా మారుతున్నారంట. వారి యొక్క కలవరి స్థితి మొదటి స్థితి కంటే చాలా ఘోరంగా ఉంటుందంట. వారు ఏ విధంగా అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు. అది నిజమే. ఆ పందిని ఏం చేస్తుందంటే ఎంత మంచి కడిగిన కానీ, ఎంత సబ్బు పెట్టి కడిగినా ఏమైపోతుందంటే మళ్ళీ అది ఏం చేస్తుందంట, బురద కనపడగానే ఈ యొక్క విశ్వాసి ఎవరైతే నిజమైన విశ్వాసి ఎవరైతే నా యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి స్వతంత్రులుగా మార్చబడి కొన్ని రోజులు ఏ విధంగా నడిచినాడో, ఆ యొక్క అనుభవపూర్వకంగా ఆ దేవుని యొక్క కార్యములు కళ్ళారా చూసినాడో, వాళ్ళు ఒకవేళ పాపముకు దాసులుగా మారినట్లయితే వారు ఏ విధంగా అయిపోతున్నారట, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు వారి స్థితి ఆ విధంగా అయిపోతుందంట. వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆ మలినంగా ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరిచి, ఆయన వాక్యం ద్వారా కడిగి, ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మన ఆయన సన్నిధిలో నిలబెట్టినప్పుడు మళ్ళీ తిరిగి మన ఏమైపోతుందంట, పాపములు దాసులు అయిపోతున్నారంట. అంటే బురదలో, ఈ లోకం అనే పాపం అనే బురదలో పొరలానికి మళ్ళీ ఏమైపోతుంది, తిరిగి వెనక్కి వెళ్ళిపోతానంట. ఆ స్థితి ఆ విధంగా ఉంటుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తిరిగి వెళ్ళి ఆ బురదలో, ఈ పాపం అనే బురదలో, ఈ లోకం అనే బురదలో చిక్కుకోవడానికి, ఈ లోకం అనే బురదలో పొరలడానికి కాదు నిన్ను నన్ను రక్షించింది. ఆయన సన్నిధిలో నిందారహితంగా జీవించాలని చెప్పేసి, ఆయన పిల్లలుగా యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలని చెప్పేసి నిన్ను నన్ను వెతికి రక్షించి ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టినాడు. ప్రియ దేవుని జనాంగమా, ఇది గుర్తెరిగి, అవును నీవే దేవా, నా దేహము నీ కొరకే, ఈ దేహము నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి ఈ దేహము నీ యొక్క శరీరంలో ఒక అవయవముగా ఉన్నది అని చెప్పేసి దాని హృదయంలో భయపడుతూ దానికి ఎవరైతే సమర్పించుకుంటారో వారిని దేవుడు కడవరకు ఆదరిస్తాడు, కడవరకు ఆయన వారిని ఏం చేస్తాడు, కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. కడవరకు వారి కంచె వేసి కాపాడుతాడు. కడవరకు వారి మరణము దాకా లేదా ఆ దేవుని రెండవ రాకడ వరకు ఆయన కంచె వేసి కాపాడుతాడు. ఆయన నీడ వలె వెంటాడి కాచి కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. అది గుర్తెరిగి మన యొక్క శేష జీవితాన్ని, శేష విశ్వాస జీవితాన్ని ఆయన చూపించిన మార్గంలో మనం నడుద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.